డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీ వర్కర్లు నిరసనలు కొనసాగుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో ఆందోళన కొనసాగిస్తున్న అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. జగనన్న ఇచ్చిన హామీని నెరవేర్చలేదు అంటూ నల్ల బ్యాడ్జీలు ముఖానికి కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హామీలను వెంటనే నెరవేర్చకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. మాకు మీకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మేము ఎమ్మెల్సీకి రావాల్సిందే, అక్కడ మిమ్మల్ని అందరినీ చూసి మీ సేవల్ని మేము తీసుకోవాల్సిందే. కాబట్టి మీ కష్టాలేందో మీ బాధలేందో అన్ని కూడా ముందుగా మీ న్యాయమైన కోరికలను తీర్చుకునేదానికి సమ్మె బాట పట్టినందుకు యూటీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమ్మెలోకి వస్తే ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడుండే ప్రభుత్వాలు మనం అయ్యా మాకు ఈరోజు ధరలు పెరిగిపోతున్నాయి, మేము మా బిడ్డలకి ఫీజులు కట్టుకోలేకపోతున్నాము, హాస్పిటల్కి వస్తే మాకు రోగాలు వస్తే మంచి వైద్యం చేయించుకోలేకపోతున్నాము, అందుకని మాకు మా న్యాయమైన సుప్రీంకోర్టు ఇచ్చిన 26,000 జీతాన్ని పెంచండి అయ్యా అంటే ఎవరైనా పెంచుతారా? అట్లా పెంచే పని అయితే ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చేయడం ఎందుకు? మన బాధల్ని వినేదానికే కూడా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారు అనేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము కూడా యూటీఎఫ్ గా ఉపాధ్యాయ సమస్యల పైన అనేకమైన పోరాటాలు చేసిన వాళ్ళమే, అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళమే. కాబట్టి ఏదైనా కానీ పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా సాధించుకోవాల్సిందే గాని కూర్చుని అయ్యా మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే మీ కోరికలను మేమే పట్టించుకునేదానికి కాదు. అసలు వినే నాదుడు కూడా లేడు అనే దానిలో అతిశయోక్తి లేదు. ఈ రోజున ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ మన సిఆర్పీలు కానీ ఈ సర్వశిక్ష ఉద్యోగులు మొత్తం ఈ రోజు సమ్మెలో కూర్చున్నారంటే ఆడ విద్యా వ్యవస్థ మొత్తం స్తంభించబోతుంది అనేసి దానికి అతిశయోక్తి లేదంటే ఇది. కాబట్టి మీకుండే పని ఒత్తిడి ఎట్లా ఉంటుంది? పొద్దున్న లేస్తే ఫోన్ల మెసేజ్లు, రాత్రుల్లో ఏ మెసేజ్లు వచ్చినాయి, రేపు పొద్దున్న వెళ్ళి ఏమి డేటాని మనం ఇన్పుట్ చేయాలా, ఏమేమి మనం డౌన్లోడ్ చేయాలా, వాటికి స్కూల్స్ అంతా పంపించాలా అన్న టెన్షన్స్ తోటి నిద్ర కూడా పట్టని పరిస్థితి ఈ రోజు సమగ్ర శిక్ష మీకు ఒక్కరికే కాదు, ఉపాధ్యాయులకైతే ఏమి ప్రతి రంగంలో వాళ్ళకు కూడా ఈ పరిస్థితిని ఈ ప్రభుత్వము మనకి రానిచ్చింది. అందువల్లనే ఇప్పుడు ఈ పోరాటానికి మనం దిగాం. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన మహిళలకి చైల్డ్ కేర్ లీవ్ పెట్టండి అన్నాం. ఏం మామూలు పర్మనెంట్ ఉద్యోగాల బిడ్డలకేనా అనారోగ్యం వచ్చేది చూసుకునేది? వీళ్ళ బిడ్డలు కాదా? వీళ్ళకి అనారోగ్యం పాలవదా? ఈ బిడ్డలు చూసుకునే తల్లులు కాదా అని ప్రశ్నిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరికి పర్మనెంట్ కాంట్రాక్ట్ ఇది సమస్య కాదు, ఇది తల్లి బిడ్డకు సంబంధించిన సమస్య. ప్రతి బిడ్డకి బాగా లేకుండా వస్తే చూసుకునే దానికి సెంట్రల్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఇచ్చింది. మనకి ఫస్ట్ 60 రోజులు ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు 180 రోజులకి పెంచింది. మన పిఆర్సీలో 180 రోజులకి పెంచింది. మాకు కూడా సెంట్రల్ లో మాది 2 సంవత్సరాలు ఇవ్వాలని పోరాడాలి మనం.